మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా ఈశ్వర్ గొల్లా గారు, సెప్టెంబర్లో పక్కా 1500 చిన్న బాక్స్ అమ్ముతుంది. రైతులు ఎవరు భయపడద్దు, మొత్తం అంతా నాశనమైపోయింది. రైతులు భయపడవద్దు. 1000 నుంచి 1500 పక్కా సయ్యద్ భాయ్ రైతులకు చెప్పండి. చిన్న బాక్సే 1500 సెప్టెంబర్లో పెడుతుందని ఈశ్వర్ గొల్లా గారు చెబుతున్నారు. చెప్పడంతో పాటు రైతులకు మీరు ఖచ్చితంగా చెప్పండి. 1000 నుంచి 1500 చిన్న బాక్స్ అమ్ముతుందన్న ఆత్మవిశ్వాసాన్ని ఈశ్వర్ గొల్లా గారు వ్యక్తం చేస్తున్నారు. మరియు మనకు కూడా ధైర్యం చెబుతున్నారు. చూద్దాం దైవం యొక్క లీల ఎలా ఉందో. అన్న టమోటాలన్నీ వాషౌట్ అయిపోయాయి. బసవరాజు గారు బహుశా కళ్యాణ్ గురించి అన్నదాత కామెంట్ పెట్టి ఉండవచ్చు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, మెగాస్టార్ చిరంజీవి గారికి బర్త్డే విషయం చెప్పన్న నరేష్ గారు. మెగాస్టార్ చిరంజీవి గారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు మన ఛానల్ తరఫున, మీ తరఫున. మొలకల చెరువులో 570 టాప్ అన్న. బహుశా పడి ఉండొచ్చు లక్ష్మీపతి గారు, ఎందుకంటే అక్కడ వేలంపాటలు 8-9 వరకు జరుగుతాయి కాబట్టి మేబీ ఉండవచ్చు. హూ బ్రదర్ టమోటా డౌన్, వై బ్రదర్ అనుకుంటాను. టమోటా డౌన్ అన్న, ఇది వర్షాలు పడ్డాయి, బయట అమ్మకాలు లేవు, క్వాలిటీలు లేవు. డౌన్ ఏం లేదు, గత వారం 10 రోజులుగా అవే ధరలు కొనసాగుతున్నాయి. గుడ్ ఈవినింగ్ బ్రదర్ మల్లేష్ రెడ్డి గారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అన్న. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, 20 days అబౌవ్ అనంతపురం స్టాక్ ఏమైనా తగ్గుతుందా బ్రో? ఏదో వర్షాలు పడ్డాయి, పంట కళ్యాణదుర్గం అయితే పూర్తిగా 60-70% పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. అనంతపురం కొన్ని ప్రాంతాల్లో వర్షం పడింది, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడదు కాబట్టి మొత్తం మీద అయితే స్టాక్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శివకుమార్ గారు, యూట్యూబ్లో ఆదాయం తక్కువగా ఉన్నా కూడా వీడియోస్ చేస్తున్నావంటే గొప్ప మనసుంది. కొందరు చెత్త వీడియోస్ తీస్తూ బాగా సంపాదిస్తున్నారు, కొందరు మంచి వీడియోస్ చేస్తారు. మీరు మంచి వీడియోస్ చేస్తారు, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తారు. మీరు ఇది గొప్ప ఛానల్. మీకు యూట్యూబ్ నుంచి బాగా డబ్బు రావాలని కోరుకుంటున్న సయ్యద్ అన్న. మీలాంటి అన్నదాతల అభిమానం ఉంది కాబట్టి మిమ్మల్ని నిరాశపరచకూడదని నేను ఆదాయం ఉన్న, ఎందుకంటే ఇప్పుడు మాకు సీజన్ అన్న పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయినా ఆ ఒత్తిడిలో కూడా ఎలాగలా వీడియోలు చేస్తున్నాను. ఆలస్యమైనా సరే, ఎందుకంటే నా వీడియోలు కాస్త ఆలస్యంగానే వస్తున్నాయి. దానికి కారణం పని ఒత్తిడి. అక్టోబర్లో రేట్స్ ఎక్స్పెక్టేషన్ చేయొచ్చా సయ్యద్ భయ్యా? రానున్నది సెప్టెంబర్, అక్టోబర్ మాసానికి ఇంకా చాలా సమయం ఉంది. వెయిట్ అండ్ సీ బ్రో. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఇన్ అవర్ ఏరియా ఐ డు నాట్ నో వై స్టిల్ స్మార్ట్ ఫార్మర్స్ ఆర్ స్లీపింగ్. దే విల్ స్లీప్ ఓన్లీ అదర్ ఫ్యూ డేస్. 100% ఐ నో దే విల్ డూ ప్లాంటేషన్, వెయిటింగ్ ఫర్ ప్లాంటేషన్. తెలివిగల రైతులు మా ప్రాంతంలో ఇంకా ప్లాంటేషన్ చేయకుండా నిద్రపోతున్నారు, కానీ ఖచ్చితంగా వాళ్ళు ప్లాంటేషన్ చేస్తారు. దానికోసం ఎదురు చూస్తున్నారని రామశ్రీ గారు కామెంట్ పెట్టారు. ఆకు ముడతకు పర్ఫెక్ట్ మందు స్ప్రే చెయ్యండి రెడ్డి గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్న అక్టోబర్లో ఎలా ఉంటుందన్న యూజర్ గారు. సెప్టెంబర్ ఫుల్ వైరస్ అన్న పొంగునూరు కేపీ దిని గారు. కేకే సర్వే రాజకీయాలకి, సయ్యద్ షహతాజ్ సర్వేకి కరెక్ట్గా ఉంటుంది చెప్పండి బ్రో. భవిష్యత్తులో అయితే ఇప్పట్లో చెప్పలేమన్నా. వర్షాలు పడ్డాయి కాబట్టి ఈ వర్షాల వల్ల పంట నష్టం ఎంత మేర ఏ మేరకు జరిగింది, ఎంతవరకు దిగుమతి తగ్గుతుంది తెలిసిన తర్వాతనే మనం రేట్లపైన క్లారిటీ రాగలం. దీనికి సమయం పడుతుంది, మరొక వారం 10 రోజుల పాటు, ఇంచుమించు ఈ నెల చివరి వరకు. అన్న వర్షాకాలం ఇంకా ఉంది, చూడాలి ఏం జరుగుతుందో. అన్నదాత పరిస్థితి దేవుడికే తెలుసన్న వేమారెడ్డి గారు. సెప్టెంబర్ 15 అబౌవ్ స్మాల్ బాక్స్ మినిమం 300 నుంచి 400 అయినా వెళ్తుందా? ప్లీజ్ రిప్లై బ్రదర్స్. వినోద్ కుమార్. సెప్టెంబర్ 12 తర్వాత వర్షాలు పడ్డాయి, కొన్ని ప్రాంతాలు పూర్తిగా తుడిచిపెట్టిపోయాయి. అనంతపురం ఉమ్మడి జిల్లా కాదు, కొన్ని ప్రాంతాలు వర్షం పడింది, మరికొన్ని ప్రాంతాలు వర్షం పడలేదు. నిన్న 2,50,000 చెనిగేళ్ళ దిగుమతి అయితే ఈరోజు ఆ సంఖ్య 1,30,000కి పరిమితమైంది. మరి చూడాలి. ఇదివరకు నేను చెప్పడం జరిగింది, వెయిట్ అండ్ సీ ఫర్ 10 days. అనంతపురం వాషౌట్ అయిందా లేదా? కోలార్ తమ్ముడు వినోద్ కుమార్ ఆతరపడుతున్నాడు. కోలార్ రేట్స్ అప్డేట్ ఇవ్వండి. ఈ మధ్య నేను చెప్పట్లేదు, పని ఒత్తిడి, ప్రయత్నిస్తాను. అన్నా వీఆర్ ఎక్స్పెక్టింగ్ రైన్ ఇన్ అవర్ ఏరియా, కెనాట్ ఏబుల్ టు టోలరేట్ దిస్ మంత్ టెంపరేచర్ జస్ట్ లైక్ ఇన్ సమ్మర్. మేము వర్షాల గురించి ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు ఉన్న ఉష్ణోగ్రతలు వేసవి కాలాన్ని తలపిస్తున్నాయని రామశ్రీ గారు కామెంట్ పెట్టారు. ఆయన మరొక కామెంట్, సమ్మర్ ఈజ్ బెటర్ దెన్ రైనీ సీజన్. వీ డు నాట్ గెట్టింగ్ రెయిన్ అట్ ఆల్. నైట్ టెంపరేచర్ ఈజ్ ఫర్దర్ హై. దేవుడా వేసవికాలం మెరుగ్గా ఉంది, ఈ వర్షాకాలం మాత్రం భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక
రాత్రి సమయాలు చెప్పాల్సిన పని లేదని చెప్పి ఆయన రామశ్రీ గారు కామెంట్ పెట్టారు. ఇక అన్నా ఇప్పుడు ప్లాంటేషన్ చేయవచ్చా, ఎప్పుడన్నా చేయొచ్చన్నా అది మీ ఇష్టం, వాతావరణం అనుకూలించాలి, వాతావరణం సహకరించాలి, నేల తల్లి అనుకూలించాలి. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం. మళ్ళీ అన్నదాత విజ్ఞప్తి చేస్తున్నాను. వర్షాలు అయితే పడ్డాయి, మరి పంట నష్టం ఏ మేరకు ఎంత మేరకు అనేది మాత్రం పూర్తిగా మనకు సమాచారం పక్కా రావాలంటే ఈ నెల చివరి వరకు వెయిట్ చేయాల్సిందే. నేను 2,50,000 దరిదాపు అనంతపురం 1,30,000 మాత్రమే. సత్యసాయి జిల్లా కళ్యాణదుర్గం భారీగా వర్షం పడగానే అనంతపురం జిల్లాలో మాత్రం కొన్ని ప్రాంతాలు వర్షం పడింది, మరి కొన్ని ప్రాంతాలు వర్షం పడలేదు. కాబట్టి 10 రోజులు ఈ నెల చివరి వరకు వెయిట్ చేయాలి అనంతపురం కాయల పరిస్థితి మనకు తెలియడానికి. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహదా. జై ఇండియా, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న ఎస్ఎంబి మండి నేస్తుడు సోదరుడు బావాజానికి మన యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవదీయుడు సయ్యద్ షహదా.